అందరికీ నమస్కారం. పుతిన్ చైనా పర్యటనకు సంబంధించి ఇటీవల కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. దానికి సంబంధించిన ఒక అనాలిసిస్ చూద్దాం. పుతిన్ చైనాలో ఒకరోజు పర్యటించాడు. బీజింగ్ ఎయిర్పోర్ట్లో పుతిన్కి ఘన స్వాగతం లభించింది. అయితే ఊరు పేరు లేనటువంటి ఒక మంత్రిని పుతిన్ని ఆహ్వానించడానికి పంపించాడు జింగ్పింగ్ ఎయిర్పోర్ట్కి. రెండు కూడా మిత్రదేశాలే. కానీ ఇంతలో ఎంత మార్పు అనేది ఇప్పుడు చర్చ. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఒక నియంత, కానీ జింగ్పింగ్ని శాశ్వత అధ్యక్షుడిగా అక్కడి సెంట్రల్ పార్టీ నియమించింది. ఇది తేడా. ఉక్రెయిన్తో యుద్ధం మొదలుపెట్టాక మెల్లమెల్లగా బలహీనపడుతూ వచ్చాడు పుతిన్. చిన్న చిన్న అవసరాలకు ఇరాన్, చైనాల మీద ఆధారపడుతూ రావడంతో సహజంగానే చులకన అయ్యాడు. ప్రస్తుతం చైనా చేతిలో కీలుబొమ్మ అయ్యాడు పుతిన్. ఉక్రెయిన్తో యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం గురించి జింగ్పింగ్తో చర్చించానని విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు పుతిన్. పుతిన్ చైనా పర్యటనకు చాలా ప్రాముఖ్యత ఉంది. 2022 నవంబర్ నుండి ఇప్పటి వరకు పుతిన్ పాత సోవియట్ రిపబ్లిక్ దేశాలకే పరిమితమయ్యాడు తప్పితే మాస్కో వదిలి బీజింగ్ రావడం ఇదే తొలిసారి. హెగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం ఉక్రెయిన్లో యుద్ధ నేరాలకు పాల్పడ్డాడని అరెస్టు వారెంట్ జారీ చేసింది పుతిన్ మీద. అప్పటి నుండి కూడా పుతిన్ ఏ దేశ పర్యటనకు వెళ్ళట్లేదు. జింగ్పింగ్ అరెస్టు చేయడు కాబట్టి చైనాకు వెళ్ళాడు. నిజానికి పుతిన్ బీజింగ్ రావడానికి కారణం బీఆర్ఐ సమావేశాలు. కానీ ఆంతరంగిక చర్చల్లో ఇజ్రాయెల్ హమాస్ గురించే వ్యూహరచన జరిగింది అని సమాచారం. మధ్యధరా సముద్రంలో అమెరికన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ని మోహరించడం మీద ప్రధానంగా చర్చ జరిగి ఉండవచ్చు. ఇరాన్తో తరువాతి చర్యలు తీసుకోవాలని కోరడానికి మరియు మధ్యధరా సముద్రంలో రష్యన్ యుద్ధ నౌకలకు ప్రవేశం లేకుండా పోవడం మీద కూడా చర్చ జరిగింది అనుకోవచ్చు. రష్యన్ నేవీ మధ్యధరా సముద్రానికి దగ్గర దారి నల్ల సముద్రం నుండి టర్కీ ప్రాదేశిక జలాల ద్వారా మధ్యధరా సముద్రంలోకి వెళ్ళవచ్చు. కానీ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ దానికి ఒప్పుకోడు. రష్యన్ నేవీకి సంబంధించి మధ్యధరా సముద్రంలో ఒకే ఒక్క డిస్ట్రాయర్ సిరియా తీరంలో ఉంది. ఒకవేళ ఘర్షణ కనుక తీవ్ర రూపమై యుద్ధంగా మారితే రష్యన్ డిస్ట్రాయర్ ఒక్కటే సరిపోదు. కాబట్టి చైనా జోక్యం గురించి చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. పుతిన్ చైనాలో ఉండగానే అమెరికా గుట్టు చప్పుడు కాకుండా ఏం చేసిందంటే MGM-140 ATACMS ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ని ఉక్రెయిన్లో దించింది. ATACMS అనేది హిమ్రాస్ కంటే కూడా ఎక్కువ రేంజ్ కలిగి ఉన్నది. ఈ హిమ్రాస్ అనేది ఆర్టిలరీ రాకెట్స్ విభాగం క్రిందకి వస్తుంది. ATACMS అనేది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ విభాగం కిందకి వస్తుంది. ATACMSలో 3 రకాల మోడల్స్ ఉన్నాయి. కానీ 250 కిలోమీటర్ల రేంజ్ గల ATACMS పంపించినట్లుగా తెలుస్తోంది. మొత్తం 20 ATACMS యూనిట్లని ఇచ్చింది ఉక్రెయిన్కి. అయితే చాలా రోజుల ముందే ఉక్రెయిన్ సైనికులకు శిక్షణ ఇచ్చింది అమెరికా ఈ ATACMS ఎలా ఆపరేట్ చేయాలో అని చెప్పి. పుతిన్ చైనాలో ఉండగానే అర్ధరాత్రి ATACMSతో రష్యా మీద దాడి చేసింది ఉక్రెయిన్. ATACMS దాడి ఎంత తీవ్రంగా ఉందంటే రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఏవైతే ఆయుధ డిపోలు, ఆయిల్ డిపోలు ఉన్నాయో వాటికి సంబంధించిన మంటలు మరుసటి రోజు మధ్యాహ్నం వరకు మండుతూనే ఉన్నాయి. ఈ రష్యన్ ఆయుధ డిపోలు, ఆయిల్ డిపోల నుండే ఉక్రెయిన్లో పోరాడుతున్నటువంటి రష్యన్ దళాలకి సప్లై అవుతూ ఉంది. ATACMS సిస్టమ్ రేంజ్ 250 కిలోమీటర్లు కాబట్టి వెంటనే ATACMS రేంజ్కి అందనంత దూరంలో మళ్ళీ ఆయిల్ డిపోలని నిర్మిస్తూ ఉన్నాయి రష్యన్ దళాలు. ఇది వ్యూహాత్మక దాడి. దీనివల్ల రష్యన్ దళాలకి సప్లైస్ అందడానికి కనీసం 5 నుంచి 7 గంటల సమయం పడుతోంది. యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఒక సప్లైకి మరో సప్లైకి మధ్య వ్యవధి 7 గంటలు ఉంటే అది నాశనానికి దారి తీయగలదు. ATACMS మిసైల్ GPS ఆధారంగా చేసుకొని రష్యన్ భూభాగంలో ఉన్నటువంటి టార్గెట్స్ని చాలా యాక్యురేట్గా ధ్వంసం చేశాయి. సరిగ్గా ఇక్కడే హిట్లర్ వ్యూహాన్ని అనుసరిస్తున్నాడా పుతిన్ అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. అవును, హిట్లర్ తన పోలికలతో ఉన్నటువంటి 3 వ్యక్తులని రహస్యంగా ఉంచేవాడట. అవసరం అయినప్పుడు కమాండర్ల సమావేశానికి పంపేవాడు డూప్లికేట్స్ని. నాజీ కమాండర్లు నిజంగానే హిట్లర్ తమతో సమావేశమయ్యాడు అని అనుకునేవారట. ఒకే సమయంలో 2 వేరు ప్రదేశాల్లో నాజీ జనరల్స్తో సమావేశంలో పాల్గొనేవాడు హిట్లర్. కానీ విషయం ఎవరికీ తెలిసేది కాదు. ఒక సమావేశంలో హిట్లర్ని బాంబు పేల్చి చంపడానికి ప్రయత్నం చేశాడు ఆర్మీ ఆఫీసర్.
హిట్లర్ చనిపోయాడు అనుకున్నారు అందరూ. కానీ ఆ దాడిలో నకిలీ హిట్లర్ గాయాలతో బయటపడ్డాడు. తరువాత ఒరిజినల్ హిట్లర్ తన హత్యకి కుట్ర పన్నినటువంటి ఆర్మీ ఆఫీసర్స్ అందరినీ కూడా గుర్తించి కాల్చిపారేశాడు. దీని మీద హాలీవుడ్ చిత్రం కూడా వచ్చింది, వాల్కేరీ అనే పేరుతో. ఈ సినిమా చాలా బాగుంటుంది కూడా. హిట్లర్ హత్యకి కుట్ర పన్నినటువంటి ఆర్మీ అధికారి పాత్రలో టామ్ క్రూయిజ్ నటించాడు. చైనా నుండి రాగానే పుతిన్ హుటాహుటిన ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనిక బేస్కి చేరుకుని ఏటీఏసీఎంఎస్ మిసైళ్ల దాడిలో జరిగినటువంటి నష్టాన్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అయితే సైనిక బేస్ దగ్గరికి వచ్చింది అచ్చం పుతిన్ లాగానే ఉన్నటువంటి నకిలీ వ్యక్తి. ఓ 10 ఏళ్ల క్రితం పుతిన్ చెంపలు లోపలికి పోయి ఎలా అయితే ఉండేవాడో అచ్చం అలానే ఉన్నాడు అంటున్నారు. ప్రస్తుతం పుతిన్ ముఖం ఉబ్బిపోయి ఉంది, స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడడం వలన అని మరో కథనం. ఈ 2 ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. పుతిన్ తన రక్షణ మంత్రితో టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడడం జరుగుతోంది. కానీ టేబుల్ మీద మ్యాపులు ఉండాల్సిన స్థానంలో తెల్ల పేపర్లు ఉన్నాయి. పుతిన్తో బేస్ బయట రక్షణ మంత్రితో నిలబడి మాట్లాడుతున్న ఫోటో చూస్తే కనుక ఈ 2 ఫోటోల్లో పుతిన్ సన్నగా పొట్టిగా అసహజంగా ఉన్నాడు. జనరల్గా పుతిన్ పొట్టిగానే ఉంటాడు, అయినప్పటికీ కూడా అసహజంగా ఉన్నాడు అనిపిస్తోంది. రక్షణ మంత్రిగా వచ్చింది నకిలీ పుతిన్ అన్నట్లుగానే హావభావాలు ఉన్నాయి. కానీ పుతిన్ తీవ్ర అస్వస్థతకు గురై బెడ్ మీద ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇన్నిటి నడుమ. అయితే ఈ వార్తలు వండి వారుస్తున్నది ఎవరు అంటే వెస్ట్రన్ మీడియా. కనుక పూర్తి స్థాయిలో దీన్ని మనం విశ్వసించలేం, అలాగని చెప్పి కొట్టిపారేయలేం. ఎందుకంటే రష్యా కూడా ఇప్పుడు ఏం చెప్తోందంటే అధికారికంగా ఈ పుతిన్ చాలా ఫిట్గానే ఉన్నారు, ఆయనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవని చెప్పేసి చెప్తున్నారు. వారి వెర్షన్ అది. నిజాలు అనేవి మరికొద్ది రోజుల్లో మనకు తెలిసిపోతాయి. ఒకవేళ నిజంగా అంత సీరియస్ హెల్త్ ఇష్యూస్ అనేవి కనుక పుతిన్కి ఉన్నట్లయితే కనుక అవి బయటకు రాక తప్పదు. కానీ యుద్ధాలు మాత్రం ఆగాల్సిందే. ఇక్కడ హమాస్ ఇజ్రాయెల్కి సంబంధించి కావచ్చు, లేదా రష్యా ఉక్రెయిన్కి సంబంధించి కావచ్చు, ఏ రూపంలోనైనా సరే యుద్ధాలు ఆగాల్సిన సమయం, యుద్ధం చేసుకోవాల్సిన సమయం ఇది కాదు. ఈ విషయంలో భారత్ తప్ప మరే దేశం కూడా చిత్తశుద్ధి కనబరచట్లేదు శాంతి కోసం. శవాల మీద పేలాలు ఏరుకుంటున్నట్లుగా ఈ యుద్ధం వల్ల మాకేంటి లాభం అనే కోణాల్లోనే రాజకీయాలు చేస్తున్నాయి. ఇరాన్, సౌదీ, టర్కీ, ఏ దేశం తీసుకోండి ఇదే రకమైనటువంటి వ్యవహారంతో ముందుకు వెళ్తూ ఉన్నాయి, రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం మనం చర్చించుకోవాలి. భారత్ ఉక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్లో రష్యాకి ప్రోగా ఉంది. అలాగే హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో పుతిన్కి ఆపోజిట్గా ఉంది. ఎందుకు అంటే భారత్ది 2 విషయాల్లో క్లారిటీ కలిగి ఉన్నటువంటి నేచర్. ఒకటి ఆక్రమణలకు వ్యతిరేకం, అన్యాయాలకు వ్యతిరేకం. 2 ఉగ్రవాదానికి వ్యతిరేకం. వీటిని ఎవరు కూడా వెనకేసుకువచ్చినా వారికి కూడా వ్యతిరేకం. అందుకే భారత్ రష్యా విషయంలో 2 వెర్షన్స్ని చూపిస్తూ ఉంది. ఇక యుద్ధం అనేది ఎంత మాత్రం కూడా శ్రేయస్కరం కాదు ప్రపంచానికి అనేది మనం చెప్పుకున్నాం కదా. ఒకవేళ పుతిన్ గనక నిజంగా నేను ఓడిపోతున్నాను అని ఫిక్స్ అయ్యాడు అనుకుంటే చివరి అస్త్రంగా అణుబాంబులు కూడా వేసే వైఖరి కలిగిన వాడు పుతిన్. కనుకనే శాంతి రావాలి, దానికి భారత్ వేదిక కావాలి.